ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం. బ్రహ్మాండంగా రైతులకు బాగా చేస్తున్నాడు. జనం రైతులు సంతోషంగా ఉండారు, బాగుండారు. అన్ని ఇస్తున్నాడు జనం. అందుకే రైతులు ఇట్లా లగుదాలుతుంది జగన్ కాడికి. గిట్టుబాటు ధర ఉందా? అబ్బో అసలు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. పని అన్ని కొడుకుపోతున్నాడు. ఏంటి తలసరి ఆదాయం 55 లక్షలు చేస్తా అంటున్నాడు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు. ఏంటి సంవత్సరానికి 55 లక్షలు కూడా ఆదాయం వచ్చి సంపద సృష్టిస్తాను విజయనగరి నాయకుడు. ఏది సంవత్సరం నుంచి ఏడు చుట్టు ఇచ్చాడు సిపిఎం. సంవత్సరం నుంచి చుట్టు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. రైతు భరోసా అన్నాడు, అది పోయింది. మరి పిల్లలకి కనీసం అమ్మఒడి అది అన్న కూడా లేదు. బళ్ళు కూడా మొదలు పెట్టారు. ఏమిచ్చాడు? ఆ రేషన్ బియ్యం వాళ్ళ నోటి కాడ మట్టి కూడా కొట్టాడు. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేశాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అది పోయింది. ఏమిచ్చాడు? రావట్లేదా? 3000 ఇస్తున్నాడు. 3000 అవి కూడా ఇస్తున్నారు. అడుగు వాళ్ళని కూడా. రాత్రి ఇప్పుడే పడింది కూడా, అంత గంట అయింది పడి. బ్రహ్మాండం చేస్తున్నాడు. ఈసారి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కడపలో కూడా ఓడిస్తా ఉన్నారు. ఈ 5 ఏళ్ళలో వాడు బతికోండి మనం వాడిని, ఆ చంద్రబాబుని వాడిని బతకమనం. గుండెకి చచ్చిపోతాడు ఈ జనాన్ని చూసి. వాళ్ళకి ఈ జనాన్ని చూసి వాళ్ళు గుండెకి చచ్చిపోతాడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు, అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు యోగా కూడా చేస్తున్నాడు, యాగా చేస్తాడు, అన్ని చేస్తాడు. బాల పనుకోమనం అందరూ వస్తారు వాడి పైకి, ఏదైనా చేస్తాడు. చూస్తున్నారు మరి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రైతులు ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో. పండించిన పంటకే అసలు ఏ దిక్కు లేకపోతే నీకు వ్యతిరేకం లేక ఏముండిద్ది? పువ్వాకు పండించాడు, ఇలా ఏడుతున్నారు దేవుడు అని. ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సబ్సిడీ గానీ, ఇన్పుట్ సబ్సిడీ గానీ ఒక్కటైన రైతుకి, ఈ క్రాప్ గానీ, అలాగే మీరు చూశారు నష్టపరిహారం కూడా వచ్చింది. ఇప్పుడు వస్తున్నాయి. 75,000 ఇచ్చిన మగోడోరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇది మిరపతోటకి పోయిందంటే మళ్ళీ పోకుండా రైతు పండించుకున్నాడు, గర్వంగా పండించుకున్నాడు, గర్వంగా అమ్ముకున్నాడు. ఏదైనా చేశారు. ఏది మిరగాయకి ఏది అసలు అడిగిన లేడు. ఇప్పుడు మరి ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు మరి అమరావతి మీద ఏదో మాట అన్నారని చెప్పి మునిగిపోయి అమరావతి మునిగిపోయేది తప్పితే ఏముంది చెప్పు? మునిగిపోయింది. అది ఎప్పుడు అనొచ్చు, ఎప్పుడు మునిగిపోయింది కూడా తెలియదు.